చేతగాక చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తన అసమర్థతను ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందా, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉందా ఈరోజు తెలవాల్సిన అవసరం ఉంది. మూసీ ప్రక్షాళనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమట. కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలట. కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి మూసీ ప్రక్షాళనకు ఎందుకో చెప్పాలి. చాలా స్పష్టంగా పదే పదే తెలంగాణ ప్రజల ముందు భారతీయ జనతా పార్టీ తరఫున స్పష్టం చేశాం. మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, కానీ మూసీ ప్రక్షాళన పేరుతో అనేక వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టకుండా ఉన్నంతలో మీరు మూసీ ప్రక్షాళన చెయ్యండి. గోదావరి నీళ్ళు తెస్తారా, కృష్ణా నీళ్ళు తెస్తారా, మూసీలో ప్రవహింపజేసి నల్గొండ జిల్లా రైతాంగానికి ఇవ్వండి అని చెప్పి కూడా బాజాప్తా భారతీయ జనతా పార్టీ తరఫున ఆందోళన చేశాము. ఇప్పటి కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఏమైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా? అమెరికాలో చట్టాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చొరవ అంటే ఒక ఉత్తరం తీసుకుపోయి ఢిల్లీకి ఇస్తే విదేశాల నుంచి వస్తారా? ఎప్పుడో బాంబేలో జరిగినటువంటి బాంబు పేలుళ్లలో అమెరికా కోర్టు అనుమతితో మొన్న తీసుకురావడం కోసం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మధ్యలో అనేక సంవత్సరాల తర్వాత అదేదో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేసీఆర్తో కుమ్ముక్కైందని కాదు, మేమే స్వయంగా ఈ కేసు మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని హైకోర్టులో భారతీయ జనతా పార్టీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం. కేసు నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి వదిలిపెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు మేము వదిలిపెట్టామనే విషయాన్ని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు భారతీయ జనతా పార్టీ చెప్పిన విధంగా, కోర్టులో కోరిన విధంగా సిబిఐకి అప్పగించండి. కేసు ఏ రకంగా ముందుకెళ్ళదో మేము చూస్తామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. చీకటి ఒప్పందాలు చేసుకున్నటువంటి సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మజ్లిస్ పార్టీతో చీకటి ఒప్పందాలు, కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీతో చీకటి ఒప్పందాలు, కమ్యూనిస్టు పార్టీతో చీకటి ఒప్పందాలు, దేశ వ్యతిరేక శక్తులతో చీకటి ఒప్పందాలు చేసుకునేటువంటి సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీకి ఉంది. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాము, ఏదైతే చేస్తామో అదే చెప్తాము. రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడేటువంటి పార్టీ మాది కాదు. మీ అబద్ధాల ఉపన్యాసాలతో వెనుకాడు వేసేటువంటి పార్టీ మాది కాదు. ఈరోజు మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే మంజూరు చేయించినాం మేము. రేవంత్ రెడ్డి రోజు ముఖ్యమంత్రి కాలా, రీజనల్ రింగ్ రోడ్డు తెచ్చింది నేను. ఈరోజు ఆయన నా మీద ఆరోపణలు చేస్తున్నాడు. రీజనల్ రింగ్ రోడ్డు అనుమతి రాకుండా అడ్డుకుంటున్నాడు. ప్రధానమంత్రిగా చెప్తున్నట్టు ఇవ్వకుండా. ఇంత దిగజారి ఒక ముఖ్యమంత్రి స్థాయి మరిచి ఈ రకంగా మాట్లాడము, ఇది తెలంగాణ సమాజం అంతా కూడా మరి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ స్థాయిలో ఆయనలాగా మాట్లాడము మాకు మనసు ఒప్పుకోదు, మాకు అలవాటు లేదు. కొద్ది గొప్ప నైతిక విలువలు ఉన్నాయి, మాకు నైతిక విలువలు ఉన్నాయి. కాబట్టి గత అనేక సంవత్సరాలుగా ఇదే పార్టీలో ఇదే జెండా మోస్తా ఉన్నాను. ఆయనలాగా పార్టీలు మారాల, ఆయనలాగా పార్టీలు మారాల, గంటకో మాట మాట్లాడలే. దయ్యమైన సోనియా గాంధీ దగ్గరకు పోయి ఈరోజు దేవతని కాళ్ళు పట్టుకోలే. నేను నా పార్టీ ఏదో, నా సిద్ధాంతం ఏదో, నా జెండా ఏదో, నేను నమ్మినటువంటి లక్ష్యం ఏదో, ఆ లక్ష్యం కోసమే పనిచేస్తున్నాను తప్ప ఆయన భారతీయ జనతా పార్టీని నన్ను విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు రేవంత్ రెడ్డికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకు వస్తుంది ఇదంతా?